డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగానికి అర్జీదారులు పోటెత్తారు. పలు సమస్యలపై అధికారులకు విన్నవించి దరఖాస్తుల రూపంలో అందజేశారు. వాటిని స్వీకరించిన కలెక్టర్ రాజా వాటిని సంబంధిత అధికారులకు ఫార్వర్డ్ చేసి క్షుణ్ణంగా పరిశీలించే పరిష్కారానికి ఆదేశాలను జారీ చేశారు. ఇక దాదాపు 10కి 160 దరఖాస్తులు సమస్యలపై వచ్చినట్లు కూడా తెలిపారు. ఇక పెండింగ్ పెట్టకుండా వాటికి పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు హ్యాండిక్యాప్ హెల్పింగ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి కలవడం జరుగుతున్నది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి నూతన వికలాంగుల కాలనీ సమస్య అనేది పెండింగ్లో ఉన్నది. కావున దానిపైన ఒకసారి జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరుగుతున్నది. త్వరలోనే ఆదిలాబాద్ జిల్లాలో నూతన వికలాంగుల కాలనీ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కొత్త పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలి. ప్రభుత్వము అనేక రకాల సమస్యలు ఉన్నాయి వికలాంగ సంబంధించి, దానిపైన జిల్లా కలెక్టర్ గారికి కలవడం జరుగుతుంది. తాంసి మండల్ పొన్నారి గ్రామం ప్రైమరీ స్కూల్లో ఈరోజు 5 తరగతులు ఉన్న స్కూల్లో ఒకే ఒక టీచర్ ఉంది. దాని గురించి ఈరోజు ప్రజా ఫిర్యాదులో భాగంగా కలెక్టర్ గారిని కలవడానికి మా పేరెంట్స్ తరఫున మేము రావడం జరిగింది. దీని 5 తరగతుల నుండి ఒకే ఒక టీచర్ ఉంటే చదువులు ఎలా కొనసాగుతాయో అర్థం కావడం లేదు. ఒక నెల రోజుల క్రితం ఎంఈఓ గారికి కలిసి వినతి పత్రం ఇచ్చినాం, కానీ ఇప్పటి వరకు ఎలాంటి సర్దుబాటు చేయలే. కాబట్టి విద్యార్థులు నష్టపోతున్నారు. అది దృష్టిలో పెట్టుకొని ఇలా ప్రతి పేరెంట్స్ ఇక్కడికి రావడం జరిగింది. ఇలా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మా పిల్లలు నష్టపోతున్నారు, వీళ్ళు అతి త్వరలో ఏదో ఒకటి చేసి ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తే మా పిల్లల్ని ఇక్కడ చదివిస్తాం, లేదంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో చేర్పిస్తామని చెప్పడం జరిగింది. దాని విషయమునే ఈరోజుకు కలెక్టర్ గారికి కలిసి వినతి